శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి ఓవి మణిగారిచే తిరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలోని అపమృత్యు నివారణం అని 22వ అధ్యాయం శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఈ అధ్యాయంలో 235 ఓవిలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బాబాగారి స్థితి, వారి ప్రేమ ఎలా ఉంటాయని, బాలా మిర్కర్ మరియు బూటీలకు వచ్చిన గండాలను బాబాగారు ఎలా నివారించారు అని, అమీర్ శక్కర్ అనే వ్యక్తి వృత్తాంతం, అలాగే హేమడ్ పంత్ గారి కొన్ని అనుభవాలు, వీటన్నిటిని మనం ఇందులో దర్శించుకుందాం. బాబాగారి స్థితిని తెలియచేస్తున్నారు హేమడ్ పంత్. హేమడ్ పంత్ గారిలోని కవిని ఒక్కసారి చూడండి, వారి అర్హత ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మసక చీకటిలో ఉన్న పాము వెలుతురులో త్రాడు. వెలుతురు వచ్చే వరకు అది పాములాగే ఉంటుంది, వెలుతురు వచ్చాకే అది త్రాడు అని తెలుస్తుంది. అలా అంధకారము, ప్రకాశము ఈ రెంటిని ఉత్పన్నం చేసేది మీరే. పాము అన్న భ్రమని కల్పించింది మీరే, త్రాడు అని తెలపడం ద్వారా భ్రమని తొలగించింది మీరే, భయాన్ని కలిగించింది మీరే, భయాన్ని తొలగించింది మీరే. అలా కనపడిన వారు మీరే, కనపడేవారు మీరే, నిర్గుణ నిరాకారము మీరే, సగుణ సాకారము మీరే, సాకార భక్తి మీరే, నిరాకారమైనటువంటి సమాధి స్థితి మీరే. ఇలా అన్నీ మీరే బాబా, అన్నీ మీరే. కాబట్టే మీ స్థితి ఎవరికి అంతు చిక్కడం లేదు బాబా. మీరు ఆనంద సాగరం, మీలో లేచే అనేక ఆలోచన తరంగాలు కూడా మీరే అయి భక్తులను అనుగ్రహిస్తారు. బాబాగారి ప్రేమను తెలియచేస్తూ ఉంది ఈ ఓవి. బాబాగారు సాగరం, అందులో లేచే తరంగాలు, ఆలోచనలు. ఎవరి గురించి ఆలోచన అంటే తమ భక్తుల గురించి. లక్ష్యం ఏంటి అంటే భక్తులను అనుగ్రహించాలి అని, వారిని సంరక్షించాలి అని, వారిని సంస్కరించాలి అని, వారిని ఉద్ధరించాలి అని, వారికి శ్రేయస్సును కలిగించాలి అని. కాబట్టి బాబాగారు ప్రతినిత్యం మన గురించే ఆలోచిస్తూ ఉంటారు అన్నది సత్యం. ఈ సత్యాన్ని తెలుపుతూ ఉంది ఈ ఓవి. బాబాగారు ఒకసారి ధూమాలతో చెప్తారు, బాబు ఒక్క క్షణం నేను మీ గురించి ఆలోచించడం మర్చిపోతే మీకు ఏమవుతుందో భగవంతుడికే ఎరుక. కాబట్టి ఒక్క క్షణమైనా వారు మనల్ని గురించి ఆలోచించకుండా ఉండరు. అందుకే బాబా తమ భక్తులకు విడిగా ఉండరు, ఉండలేరు. అటువంటి బాబాగారి స్థితిని, ప్రేమని తెలియచేశారు. ఇంకా హేమడ్ పంత్ చెప్తారు, బాబా మాకు మీ పాదాలు తప్ప వేరే ఆశ్రయం లేదు, మీ పాదాలనే గట్టిగా మేము నమ్ముకున్నాం. భక్తులు మీ దర్శనానికి వచ్చి మీ పాదాలకు నమస్కరించి ఆత్మానందాన్ని దోచుకుపోతారు. ప్రతిరోజు జరిగే నిత్య కార్యం ఇది. ఆత్మానందాన్ని భక్తులు దోచుకొని పోతూ ఉంటారంట బాబాగారి వద్ద. దోపిడీ ఒక్కరోజు కాదు, నిరంతరము జరిగిందే, ఇప్పుడు జరుగుతూ ఉన్నదే. బాబాగారి ప్రేమను మరొకసారి దర్శించుకుందాం ఈ ఓవి ద్వారా. బాబాగారు తమ భక్తులకు ఆత్మానందాన్ని ఇస్తూ ఉంటారు. వారు ఎంత దోచుకుపోయినా వారు సిద్ధం. మనం కానీ ఆత్మానందాన్ని కోరుకున్నామా? బాబా చెప్తారు, గుణపాలు తెచ్చుకోండి, బళ్ళు కట్టుకొచ్చుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకువెళ్ళండి అని. దానికి వారు సిద్ధం. అదే బాబాని గోధుమ పిండిగాని అడిగామా, దానిగాని తీసుకెళ్లే ప్రయత్నం చేశామా? మొహమాటం లేకుండా నేనేమైనా మీకు బాకీ ఉన్నానా అంటాడు. ఇదే కదా మొదటి అధ్యాయంలో స్త్రీలని బాబాగారు ప్రశ్నించింది. కాబట్టి బాబాగారి వద్ద మనం కోరుకోవాల్సింది గోధుమ పిండి కాదు, ఆత్మానందాన్ని. అది కోరుకున్నామా, దాన్ని ఇచ్చేందుకు వారు సిద్ధం. కాబట్టి బాబాగారి ప్రేమ తన భక్తులపై ఇలా ఉంటుంది. హేమడ్ పంత్ గారు ఇంకొక చక్కని సారూప్యం చెప్తారు. బాబాగారి వద్ద కూర్చొని వారిని ఎంతసేపు చూసినా తనివి తీరదు, వారి ఎన్ని మాటలు విన్నా తనివి తీరదు, వారితో ఎంతగా సంభాషించినా మనసుకి తృప్తి కలగదు. కానీ మనసుకు భరించలేనంత ఆనందం కలుగుతుంది. బాబాగారి సన్నిధి ఎప్పుడు ఇటువంటి ఆనందాన్నే ప్రసాదిస్తుంది, తృప్తిని ప్రసాదిస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది. ఇక్కడ వారు చెప్తారు హేమడ్ పంత్ గారు, గాలివాన వచ్చింది అనుకుందాం, ఇటువంటి పెనుగాలిని మూట కట్టవచ్చును, వర్షపు చినుకులను లెక్కించవచ్చును, కానీ బాబాగారి చమత్కారాలను ఎవరు తోచగలరు అని ప్రశ్నిస్తారు హేమడ్ పంత్. బాబాగారి చమత్కారాలను ఎవరు తోచగలరు? బాబాగారు మనకిచ్చేది ప్రేమనే, బాబాగారు మన నుంచి కోరేది ప్రేమనే.
వారు ఇచ్చే ప్రేమ, వారు పుచ్చుకునే ప్రేమ కంటికైతే కనబడవు. మరి కంటికి కనపడిన వాటిని ఎవరు మాత్రం ఎలా తోచగలరు? కాబట్టి బాబాగారు కోరేది మన మనసును, బాబాగారు ఆశించేది మన ప్రేమను. ఇక బాబాగారి గొప్పతనం ఏంటి అంటే, తమ భక్తులకు వచ్చే కష్టాలను వారు ముందుగానే తెలుసుకుని సమయానికి సరిగ్గా ధైర్యాన్నిచ్చి వారి కష్టాలను నివారించి వారిని తమ పాదాల చెంత స్థిరపరుస్తారు. మరి బాబాగారు ఎలా కష్టాలు నివారిస్తారో, వాటిని ముందుగా ఎలా తెలుసుకుంటారో, అటువంటి భక్తులను తమ పాదాల చెంత ఎలా స్థిరపరుస్తారో ఒక చక్కటి కథ ద్వారా చూద్దాం. కాకా మిర్కర్ వాళ్ళ అబ్బాయి బాలా మిర్కర్, వీరు కోపర్గాంలో మామూలుదారుగా పనిచేస్తూ ఉన్నారు. పనిపై చితలికి వెళుతూ షిరిడీకి వచ్చారు బాబాగారి దర్శనం కోసం. మసీదు ఎక్కారు, బాబాగారిని దర్శించుకున్నారు, వారి పాదాలకు నమస్కరించారు. అప్పుడు ఆ సమయంలో శ్యామ లాంటి ఇతర భక్తులు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు బాబా విచిత్రంగా ప్రశ్నించాడు మిర్కర్ని, ఇదిగో ఇదే మన ద్వారకమ్మాయి, నీకు తెలుసా అన్నారు. మిర్కర్ తరచూ వచ్చి పోతూ ఉండేవారు షిరిడీకి. ఆ ప్రశ్న వారికి అర్థం కాల. ఇంకా బాబా చెప్తున్నారు, ఇదిగో ఇదే మన ద్వారకమ్మాయి, ఇదే మన ద్వారావతి. ఈ తల్లి ఒడిలో కూర్చున్న భక్తులను నిర్భయులను చేస్తుంది, వారికి ఎటువంటి దుఃఖమూ ఉండదు. ఈ తల్లి చాలా పరమ దయాళువు, అమాయకులకు భావికులకు తల్లి. ఎవరు ఏ అపాయంలో ఉన్నా ఈ తల్లి వెంటనే రక్షిస్తుంది. ఈమె ఒడిలో కూర్చున్న వారికి ఎటువంటి కష్టములు ఉండవు. ఈమె నీడలో విశ్రమించిన వారికి సుఖాల ఆసనం లభించినట్లే అని బాబాగారు చెప్తున్నారు. మిర్కర్ ఇవన్నీ శ్రద్ధగా వింటూ ఉన్నాడు. సరే, కాసేపు అయింది. మరి బాబాగారి అనుమతి తీసుకొని ఆయన బయలుదేరాలి అనుకుంటున్నారు. తిరిగి బాబాగారు చెప్తారు, ఇదిగో నీకు పొడుగాటి బాబా గురించి తెలుసా అని తమ చేతిని పాములాగా త్రిప్పుతూ, ఇది చాలా భయంకరంగా ఉంటుంది, అయినా అది మనల్ని ఏం చేస్తుంది? మనం ద్వారకామాయి బిడ్డలం, ఊరకే చూడటమే కానీ ఆమె వింత చర్య ఎవరికి అర్థం కాదు. రక్షించే ద్వారకామాయి ఉండగా ఆ సర్పం మనల్ని ఎలా చంపుతుంది? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది అన్నారు. ఈ మాటలన్నీ అందరూ వింటూ ఉన్నారు. మిర్కర్ ప్రయాణానికి అనుమతి కోరుతూ ఉంటే బాబాగారు ఈ మాటలు చెప్తున్నారేమిటి అని అందరికీ జిజ్ఞాస. కానీ ఇలా ఎందుకు చెప్తున్నారు అని వారిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరు అడగలేరు బాబాగారిని, ఏంటి బాబా మీరు ఎందుకు ఇవన్నీ అంటున్నారు అని. సరే, మిర్కర్ బాబాగారు అనుమతి కోరాడు. బాబా నేను బయలుదేరుతానని బాబాగారు అనుమతి ఇచ్చారు. ఆయన మసీదు మెట్లు దిగాడు. శ్యామ కూడా వారిని సాగరంపి వద్దామని అతను కూడా మెట్లు దిగాడు. అలా 4 అడుగులు వీరు వేశారో లేదో బాబాగారు, శ్యామ ఒక్క క్షణం ఇటు రా అని పిలుస్తారు. శ్యామ తిరిగి బాబా వద్దకు వెళ్ళాడు. శ్యామ నువ్వు కూడా అతనితో చితలికి వెళ్ళు, బాగుంటుంది. బాబాగారి ఆజ్ఞ అయింది. సరే, శ్యామ వచ్చి మిర్కర్తో చెప్తాడు, అయ్యా నన్ను మీతో పాటుగా చితలికి వెళ్ళి రమ్మన్నారు. నేను కూడా మీ వెంట టాంగాలో అక్కడ దాకా వస్తాను. ఇప్పుడే ఇంటి వరకు వెళ్ళి వస్తాను, కాసేపు ఆగండి అన్నారు. మిర్కర్ ఆలోచించాడు, బహుశా నేను ఒంటరిగా చితలి వెళ్తున్నానని నాకు తోడుగా శ్యామని పంపిస్తున్నారేమో బాబా అనుకొని, శ్యామ గారు మీకెందుకండి అంత శ్రమ, అంత దూరం వచ్చి అక్కడ మీరేం చేస్తారండి అని ఆయన అంటారు. తిరిగి శ్యామ వచ్చి బాబాతో చెప్తారు, బాబా వారు ఇలా అన్నారు అని. బాబా అంటారు అప్పుడు, సరే మంచిదే, మనదేం పోతుంది. మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, దైవజ్ఞుడు, వైద్యుడు, గురువు వీరి అందరి యందు ఎలాంటి భావం ఉంటే అలాంటి ఫలితమే ఉంటుంది. మనం ఎవరి గురించైనా మంచిగా ఆలోచించాలి, ఎప్పుడు యోగ్యమైన దానినే ఉపదేశించాలి. కానీ ఎవరి కర్మ ఎలా ఉంటే అట్లే తప్పక జరుగుతుంది. ఆశ్చర్యపోతూ ఉన్నాడు మిర్కర్. బాబాగారి ఈ మాటలేంటి అని అతని మనసులో చిన్న సందేహం వచ్చింది. పోనీ బాబాగారి మాటను పాటిస్తామా అనిపించింది. వెంటనే శ్యామతో అంటాడు, శ్యామ సరే మీరు కూడా నాతో చితలికి రండి అంటాడు. ఇప్పుడు శ్యామ పోవాలనా? లేదు, తిరిగి బాబా వద్దకు వెళ్తాడు. కారణం ఏంటి? ముందు బాబాగారు వెళ్ళమన్నారు, మిర్కర్ వద్దులేండి అన్నారు. ఇప్పుడు మిర్కర్ రమ్మంటున్నాడు, కానీ బాబాగారు ఆజ్ఞ కావాలి.
శ్యామ బాబా ఏది చెప్తే అది చేసే అమాయక భక్తుడు. శ్యామ వెళ్ళారు బాబా దగ్గరికి, చెప్పారు, బాబా అమెరికా రమ్మంటూ ఉన్నాడు చితలేకి, మీరు ఆజ్ఞ ఇస్తే నేను వెళతాను అంటాడు. బాబాగారు నవ్వుతాడు. నవ్వి, సరే అతను తీసుకువెళితే నువ్వు వెళ్ళు. ఈమె పేరు మసీదు మాయి, తన మాటను నిలబెట్టుకోదా? ఈమె చాలా దయాళువు, తల్లికి బిడ్డలపై అత్యంత ప్రేమ, కానీ బిడ్డలకు తల్లిపై విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది? ఇప్పటి వరకు బాబాగారి వచనాలన్నీ విన్నాం కదా, ఇందులో ఉన్న అర్థం ఏంటో మనకు ముందు ముందు తెలుస్తుంది. సరే, బాబాగారు అనుమతి అయింది. శ్యామ మిర్కర్ ఇద్దరు టాంగాలో కూర్చున్నారు, చితలికి వెళ్ళారు. అప్పటికి అక్కడికి అధికారులు రాలేదు, వీరు అక్కడే ఉన్నారు. రాత్రి అక్కడే బస చేయవలసి వచ్చింది. అక్కడ మారుతి మందిరం ఉంది, అందులో వీరికి బస. పడకలు వేశారు, లాంతరు పెట్టారు. ఆ లాంతరు వెలుగులో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది నౌకరులు వీరి సేవ కోసం అక్కడ ఉన్నారు. రాత్రి 10 గంటలైంది. మిర్కర్ అక్కడ ఒక వార్తాపత్రిక ఉంటే ఆ పత్రికను దీర్ఘంగా చదువుకుంటూ ఉన్నాడు. అతని మనసు ఆ పత్రికలో లగ్నమైంది. ఎలాగొచ్చిందో ఆ సమయంలో ఒక పాము వచ్చింది. మిర్కర్ గారు తన నడుము వరకు దుప్పటి కప్పుకొని ఉన్నారు. ఆ దుప్పటి పైకి ఎక్కింది, వెళ్ళి మిర్కర్ గారి పొట్టపై ఇలా నిదానంగా నిర్భయంగా కూర్చొని ఉంది. ఆ పాము పైకి ఎక్కేటప్పుడు ఎక్కడో పేపర్ తగిలింది, చరచరా అని శబ్దం వచ్చింది. దాన్ని ఎవరూ పట్టించుకోలే. కానీ ఒక నౌకర్ ఆ శబ్దాన్ని విన్నాడు. అనుమానం వచ్చింది, ఈ రాత్రి అప్పుడు చరచరమని శబ్దం వచ్చింది ఏంటి అని. లాంతర్ని కొద్దిగా పైకెత్తి చూశాడు. ఏముంది? చక్కటి పాము, పెద్ద పాము మిర్కర్ గారిపై కూర్చొని ఉంది ప్రశాంతంగా. అదిరిపోయాడు. పామండి, పామండి అన్నాడు. అప్పుడు చూశారు అందరూ. మిర్కర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కసారిగా ధైర్యం సడలిపోయింది, శరీరం భయంతో కంపిస్తూ ఉంది. మనకైనా అంతే కదా. శ్యామ ఆశ్చర్యపోతున్నాడు. వెంటనే బాబాగారికి ప్రార్థన చేశాడు. బాబా, ఏమిటిది ఇలా చేశారు? లేని విఘ్నాన్ని ఇక్కడ కలిగించారు, ఈ కష్టాన్ని తొలగించండి దేవా అని అక్కడ నుంచి మొరపెట్టుకున్నాడు. నౌకరు వాళ్ళందరూ వెళ్ళారు, మెల్లగా చప్పుడు చేయకుండా తమ చేతికి ఏది దొరికిందో దాన్ని తీసుకువచ్చారు పాముని చంపేందుకు. కాసేపలా అందరూ టెన్షన్గా ఉన్నారు.